కానీ మీకు ఆర్జీవి గారు కూడా ఈజీ సోర్స్ హ్మ్. మీకున్న దానిలో మీకున్న పరిచయాలు. ఆయనకి ఎందుకు చేయలేకపోయారు భయ్యా? చాలాసార్లు అడిగారు, ఆయనే అడిగారు చేయమని గారు. ఆ. నేను ఆయన సరిపోలేదా మీకు? అలా అని కాదు, ఇప్పుడు కొన్ని మైండ్ సెట్లు సెట్ అవ్వవు బేసిక్గా. ఓకే. అంతే, నాకు కరెక్ట్ సెట్ కాదని అనిపించింది నాకు బేసిక్గా ఆ టైంలో, అవునా? ఆయన అడిగిన టైంలో. అంటే అంటే ఎలా ఉంటుందంటే రఘు ఇది ఒకటి అనుకున్నాను, నాకు ఇందులో సాంగ్ కావాలని చెప్పి ఆయన పాడి వినిపించేశారు ఒక పాట. దానికి నేనెందుకు చేయడం, మళ్ళీ ఆయనే చేసేసుకోవచ్చు కదా అనుకున్నాను. అయితే పూరి అడిగాడు, ఎరా రాము గారు ఇచ్చి నువ్వు చేసావన్నాడు. నేను చేసేది ఏముంది, కొత్తగా ఆయనే చేసుకున్నారు కదా, వాళ్ళకి దానికి మనం ఏదో ఆర్కెస్ట్రేషన్ రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది దానికి అని సింపుల్గా తప్పించేసుకున్నది. ఓకే, అలా ఇష్టం లేకుండానే. అంటే ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్ కూడా మనం చూసుకోవాలి కదా ఆ టైంలో, కొంచెం ఆ టైంలో దానికి అవన్నీ మీరు లెక్కలు అడిగితే ఆయన చెప్పే అంత ఓపిక ఆయన ఏముండవు. ఇది కావాలని అంటే లేదు ఇదే చేయంటారు, ఇవన్నీ ఉంటాయి అక్కడ. మన ఒపీనియన్ కూడా కొంచెం రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తి ఉన్న చోట మనం పని చేయగలుగుతాం. ఓకే. వన్ మ్యాన్ షో దగ్గర మనం వర్క్ చేయలేం కదా బేసిక్. ఆయన వన్ మ్యాన్ షోనే. వన్ మ్యాన్ షో అది. మీరు అవునన్నా ఇంకా ఆయన దగ్గర యాక్టింగ్ చేయొచ్చు. అదే అదే అది నాకు చాలా ఇష్టం. ఇప్పుడు వద్దాం భయ్యా, మ్యూజిక్ డైరెక్షన్ అనేది మనం ఇద్దరం యాక్సెప్ట్ చేసుకున్నాము. సక్సెస్ మెయిన్ పాయింట్, మెయిన్ కీ రోల్. దాని తర్వాతనే. అవును అవును. ఇందులో ఇప్పుడు మళ్ళీ అలా కాదు, విచిత్రం ఏంటంటే ఇప్పుడు అహనా పెళ్ళంటే అనే సినిమా చేశాను. అవును, 2011. అల్లరి నరేష్ గారు సినిమా 100 days ఆడింది. అది 100 days ఫీల్డ్ కూడా ఇచ్చారు. అదే పనిలో మళ్ళీ పిలవలేదు నన్ను. అదే అది అర్థం కాదు. ఇప్పుడు సినిమా ఫ్లాప్ అయితే అనుకుందాం, ఓకే ఫ్లాప్ అయింది కాబట్టి టెక్నీషియన్ పిలవాలి. హిట్ అయిన కంపెనీలు కూడా పిలవాలిగా. పైగా చాలా క్లోజ్ నాకు, ఎవరు ఆ ప్రొడ్యూసర్స్ అనిల్ శంకర్ గారు కానీ ఎప్పుడు ఆయనే అంటారు, మీకు ఒకటి ఉండిపోయిందండి చేయాలండి మీకు అంటారు. సార్ 2 పుష్కరాలు అయిపోయింది సార్, ఆ పుష్కరం సినిమా వచ్చి జోక్ చేస్తూ ఉంటా. కానీ అప్పట్లో వాళ్ళు అన్ని ఫ్లాప్లు అవుతున్న టైంలో ఇది అహనా పెళ్ళంటే హిట్, పెద్ద హిట్, అది మ్యూజికల్ హిట్ అది. ఆయనే అంటుంటారు, మీకు ఇవ్వాలి బాకీ ఉన్నాను అంటుంటారు. ఆ బాకీ ఎప్పుడు తిరుగుతారో అర్థం కావట్లేదు.